ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనాలు చెప్తూ ఉన్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేయుదునని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా నేడు మీ కోటను ప్రవేశించుడి, రెండంతల మేలుతో నింపుతాను. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని వాయింపరుస్తా. రెండంతల మేలు ఎంతమందికి కావాలి? నాకు కావాలి, ఇక్కడ అందరికీ కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేలు కలుగుతుందని, మంచి కలుగుద్దని ప్రపంచంలో మనుషులు చేయనటువంటి మరి కార్యాలు లేవు. ఎక్కడికన్నా వెళ్ళి అయ్యా ఒక తాడు కట్టిరా అంటే కట్టేస్తారు. ఈ తాడు కట్టుకోయ్యా నీకు మేలు కలుగుద్ది అంటే కట్టుకుంటారు. ఈ బొమ్మ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోయ్యా అంటే పెట్టుకుంటారు. ఈ ముళ్ళ చెట్టు మీ ఇంటి ముందు నాటుకోయ్యా అంటే నాటుకుంటారు. ఇక్కడ ఎత్తు చేయి అంటే చేస్తారు. ఇక్కడ కిందికి దించంటే దించుతారు. ఎవరైనా వచ్చి నీకు మేలు కలుగుద్దయ్యా అంటే కొండ ఎక్కమన్నా ఎక్కుతారు, దిగమన్నా దిగుతారు, ఎక్కడికి బొమ్మన్నా పోతారు. ఫలానా మంత్రగాడి దగ్గరికి పోతే నీకు మేలు కలుగుద్దంటే ₹1,00,000 ఇచ్చి అక్కడికి వెళ్తారు. ఫలానా దండని మెళ్ళో వేసుకుంటే నీకు మేలు అయ్యా అంటే వేసుకుంటారు. పిచ్చి తాళ్ళు కొని కట్టుకయ్యా అంటే కట్టుకుంటారు. కారణం ఏంటంటే ఇది నాకు మేలు చేస్తుంది, నాకు మేలు కావాలి. ఐ నీడ్ ద గుడ్నెస్ ఇన్ మై లైఫ్, కాబట్టి నాకు ఇది అవసరం అని చెప్పేసి మేలు కోసం ప్రతి ఒక్కరూ, ఏ కులమైన, జాతి అయినా, ఏ మతమైనా మేలు కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యేసు చెబుతున్న మాట ఏంటి అంటే, నిరీక్షణ గలవారలారా మీరు మరలా మీ కోటకు ప్రవేశించండి. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఈ కోట ఏమిటి అంటే రక్షణ కోట, కొండ కోట అయినటువంటి క్రీస్తు. ఆయన యొద్దకు ప్రవేశించినప్పుడు, ఆయన లోగిలోనికి వచ్చినప్పుడు, ఆయన ఉపదేశంలోనికి వచ్చినప్పుడు, ఆయన మాటలోనికి వచ్చినప్పుడు, ఆయన కృపలోనికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఈరోజు నువ్వు మేలు పొందబోతూ ఉన్నావు. ఆమేన్. ఈరోజు నువ్వు మేలు పొందుకోబోతూ ఉన్నావు. దేవుడిని మేలు కోసం ఇక్కడ నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మేలు లేకుండా, జీవితం నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఎన్నున్నా ఏదో వెలితి, ఎన్నున్నా ఏదో కష్టంతో ఒకవేళ నువ్వు దిగులు పడి బాధపడుతూ ఉన్నావేమో, ఈ రాత్రి యేసయ్యకి చెబుతున్న శుభవర్తమానం, నీకు మేలు కలగబోతూ ఉన్నది. నీ రెండంతల మేలును ప్రభు నీకు ఆయత్తపరచి ఉన్నాడు. చెప్పలు కూడా చెబుదాం, యేసయ్యా నాకు రెండంతల మేలు కలగాలి, యేసయ్యా నాకు రెండంతల మేలు కలగాలి. నాకు డాడీ ఎప్పుడు హ్యారీ గమ్స్ గారు చెప్తారు ఒక మాట, ఏంటి అంటే ఏ పని చేసినా దేవుని కోసం బెస్ట్గా చేయాలి, నీలాగా ఎవరు చేయరు అన్నట్టుగా చేయాలి. ఆమేన్. ఒక పాట పాడితే నీలాగా ఎవరు పాడలేరు అన్నట్టుగా పాడాలి. పరిచర్య చేస్తే నీలాగా ఎవరు చేయలేరు అన్నట్టుగా, బైబిల్ చదివితే నీలాగా ఎవరు చదవలేరు అన్నట్టుగా, నో వన్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూ, నువ్వు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా బెస్ట్గా చేయాలంట పని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేసిన బెస్ట్గా ప్రార్థన చేయాలి, దేవునితో కలిసి ఆయన చూస్తూ ప్రార్థన చేయాలి. ఆరాధన చేస్తే కూడా దేవుని చూస్తూ ఆరాధన చేయాలి. నాకు డాడీ అదే నేర్పించారు. పాట పాడేటప్పుడు ఏదో నువ్వు మనుషులు చూసుకుంటా, వీళ్ళు చప్పట కొట్టట్లేదు, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటూ ఎప్పుడు పాడకూడదు అంట. ప్రభువును చూస్తూ, దేవుణ్ణి చూస్తూ నువ్వు పాడినప్పుడు ఆయన నీకు మేలు దయచేయబోతూ ఉన్నాడు, ఆయన నీకు సమాధానం దయచేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి ఇట్లాంటి మీటింగ్ పెట్టారు, ఆరాధనకి ఎవరు రాలేదు. 8 గంటలు అయిపోతుంది ఆరాధన, నాకు వర్షిప్ టైం ఇచ్చేశారు. సరే మొదలు పెట్టేసరికి కుర్చీలు తప్ప ఎవరు లేరు. అటొక ఇద్దరు ముసలోళ్ళు, ఇటొక ఇద్దరు పిల్లలు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నాకు ఆ గుండెలో ఒకటే గబగబలాడిపోతుంది. నాయనా ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యాను, ఏంటి ప్రభు ఈ కొద్ది మంది మధ్యలో నేను ఎలా ఆరాధన చేయాలి అనుకుంటే ఏదో నిరుత్సాహంగా 2 పాటలు పడి దిగేసి వచ్చాను. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ రూమ్కి వెళ్ళిన తర్వాత పిలిచారు, ఈరోజు ఎందుకు అంత సచ్చుగా పాడేవన్నాడు. అంటే నేను చెప్పాను, ఎవరు లేరు డాడీ, కుర్చీలు చూసి పాడేసరికి నాకు పాడబుద్ధి కాలేదు డాడీ అని. అప్పుడు వెంటనే అన్నాడు, చేంజ్ యువర్ సైట్, చేంజ్ యువర్ మైండ్. నీ మైండ్ మారాలి, మార్చుకో, నీ దృష్టి మార్చుకో. నువ్వు చూస్తుంది ఖాళీ కుర్చీలు కానీ
దాంట్లో నేను మాత్రం కొన్ని వేల మంది దూతలను చూస్తూ ఉన్నాను, కొన్ని లక్షల మంది దూతలు సంచరించడం చూస్తూ ఉన్నారు. పరలోకము వాళ్ళ ఆరాధన ఆపి నీ ఆరాధన చూడాలని తొంగి చూస్తూ ఉన్నారు. వాళ్ళ వాయిద్యాలు ఆపి నిన్ను తొంగి చూస్తూ ఉన్నారు. పరలోకం మౌనంగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళందరూ మౌనంగా ఉండి పాడుతున్న నిన్ను చూస్తున్నారు. నీకు తెలుసా? గుండెలు ఒక్కసారి బేలుమనింది. ఎస్, ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా పరలోకం నా కోసం చూస్తూ ఉన్నది. పరలోకం మౌనం దాల్చి నా వైపు చూస్తూ ఉన్నది. నా వైపు మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి వైపు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చప్పట్లు కొట్టిన బెస్ట్ చప్పట్లు ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. నిన్ను ఆటంకపు గోడలు విరిగి ముక్కలైపోబోతున్నాయి. నువ్వు చేయెత్తిన ప్రతిసారి విజయం నీ వంతు సొంతం కాబోతున్నది. నువ్వు చేయెత్తి యేసయ్యా హల్లెలూయా అని చెప్పిన ప్రతిసారి నీ బ్రతుకులో గొప్ప కార్యం ప్రభు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, బంధకములో పడి ఉండి ఈరోజు బంధకాలను వచ్చావేమో. ఆర్థిక సమస్య అనే బంధకము, కరువు అనే బంధకము, వ్యాధి అనే బంధకము, అప్పులనే బంధకము, ఆవేదన అసమాధానం అనే బంధకము, అపనమ్మకం అనే బంధకము. ఒకవేళ బంధకాలతో కట్టబడి ఉన్నావేమో. ఎదుగు బతుకులేని పరిస్థితి, అభివృద్ధి లేని పరిస్థితి బంధకంలాగా పడి ఉంది నీ జీవితంలో. ఈ రాత్రి నువ్వు ఒకవేళ నా యేసయ్య నా కోసం ఏదో చేస్తాడనా ఆశతో నువ్వు వచ్చి ఉంటే ఆశగల ప్రాణాన్ని ఈ రాత్రి తృష్ణతో ఉన్న ప్రాణాన్ని తృప్తి పరచబోతున్నాడు ఆయన. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఆయన తృప్తి పరచబోతూ ఉన్నాడు, నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా సరే, ఏ బానిసత్వంలో ఉన్నా సరే. చాలాసార్లు ఖైదీలు చేతులెత్తి ఆరాధన చేయలేరు, ఎందుకంటే వాళ్ళ చేతులు కట్టబడి ఉంటాయి. కానీ మనకు తెలియనటువంటి సంఖ్యలు సాతాను వేసి పెట్టున్నాడు. నోరు తెరవకుండా మన నోటిని మూసివేసి ఉన్నాడు. నీకు తెలియకుండా నువ్వు చెరసాల్లో ఉన్నావు, నీకు తెలియకుండా నువ్వు బంధకాల్లో ఉన్నావు. ఈ రాత్రి ప్రతి బంధకము తెగిపోవాలని యేసయ్య ఈ రాత్రి నీ జీవితం ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతి బంధకం ముక్కలైపోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆశ పట్టం నీ వంతైతే, దేవుడు చేస్తాడని నమ్మటం నీ వంతైతే, ఈ రాత్రి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని ఆయన ఆరంభించబోతున్నాడు. ఆయన స్టార్ట్ చేయబోతున్నాడు నీ జీవితంలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 46 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు మనకి. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 and verse 40 to 46. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పాడు. చాలు. హల్లెలూయా. ఎంతమంది కుష్ఠరోగులండి? ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు ఇక్కడ? ఒక కుష్ఠరోగి. ఒక ఊర్లో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు, 20 మంది గుంటోళ్ళు ఉంటారు, 30 మంది గుడ్డోళ్ళు ఉండొచ్చు. రకరకాల సమస్యలు 10 మంది ఒకటి కంటే ఎక్కువే ఉంటారు. కానీ ఇక్కడ ఒక కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఊరి బయట పంపించేస్తారు. వాడు ఎంత అందగాడైనా, ఎంత పెద్ద ఆసామి అయినా, ఎంత పెద్ద కుటుంబీకుడైనా, ఎంత పెద్ద జాతిలో పుట్టినా, ఎంత ఐశ్వర్యం గల వ్యక్తి అయినా ఇమ్మీడియట్గా అతని చేతుల్లో మచ్చలు కనబడ్డప్పుడు, అతని శరీరంలో మచ్చలు కనబడ్డప్పుడు ఇమ్మీడియట్గా ఊరి బయట పంపించేస్తారు. మందు లేదు, ఆ ఊరి బయటికి వెళ్ళిపోయి తిండి లేక, నీళ్లు లేక, ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, హక్కును చేర్చుకునేవారు లేక, అందరికీ దూరమై ఆ ఊరి బయట నశించి కృషించిపోవాల్సిందే. ఎవరైనా దారిని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ పై బట్టని ఇలా మీద వేసుకొని, పెదం మీద వేసుకొని అంటారు, ఐఎమ్ అన్క్లీన్, ఐఎమ్ అన్క్లీన్, నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా కేకలేస్తారు. అప్పుడు వాళ్ళ చేతిలో ఏమైనా ఉంటే, రొట్టెో కాస్త అన్నమో ఏదో ఉంటే అక్కడ విసిరేసిపోతారు. ఆ విసిరేసిపోయినటువంటి దాన్ని ఈ కుష్ఠరోగులు వచ్చి గబ్బ గబ్బ తీసుకొని వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ కుష్ఠరోగం వచ్చిన వెంటనే బంధువులకి, స్నేహితులకి, నెలవరులకి అందరికీ దూరం అయిపోయి ఎక్కడో ఊరి బయట ఉంటారు. సొంత ఇంటిని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి. అటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కుష్ఠరోగం. అయితే దేవుని బిడ్డ ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. ఏ పాపం చేశాడో,
ఏ నేరం చేశాడో, తన గతంలో ఏం చేశాడో తెలియదు. ఆ కుష్ఠరోగం ఎలా వచ్చిందో తెలియదు. మొత్తానికి వ్యాధి వచ్చింది. అతన్ని కూడా ఊరు బయటికి తరిమేశారు. ఒక కుష్ఠరోగి. ఇది ఒకటి అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఒక నాణెము, ఒక గొర్రె, ఒక కుమారుడు, ఒక యోబు, ఒక్కరు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇది విశేషమైనది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ ఒక్కడు ఆ గుంపులో, ఊరు బయట తరివేసినటువంటి గుంపులో ఉన్నాడు. అందరు అంటున్నారు, రే అబ్బాయి నీకు కూడా కుష్ఠరోగం వచ్చేసిందా? అయ్యయ్యో ఏం చేస్తారో, మన కర్మరా, మన తలరాతరా, మన బతుకిట్ట అయిపోయిందిరా, ఏం చేస్తావు, ఉండు మాతో పాటే, కలవ గంజ తాగి బతుకుదాం. ఇదిగో మనతో పాటు రోగం వచ్చిన వాళ్ళు చచ్చిపోయే సమాధుల్లో ఉన్నారు, మనం కూడా అట్ట వెళ్ళిపోదామయ్యా, మనం కూడా ఏదో చచ్చిపోతాం. ఇదిగో అదే సమాధులు. అందరూ సమాధులు తట్టు చూస్తూ ఉన్నారు. అందరూ చావు కోసం చూస్తూ ఉన్నారు. అందరూ దుఃఖముతో తమ బ్రతుకును అటు తిప్పుకొని చూసుకుంటూ ఉన్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం, ఒక్క కుష్ఠరోగి మాత్రం సమాధుల తట్టు చూడకుండా సమాజము తట్టు చూడటం ప్రారంభించాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. చెప్పాను కదా, మంచి చప్పట్లు కొట్టాలి దేవునికి ఎప్పుడు కూడా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరి కళ్ళు సమాధులు తట్టుంటే 2 కళ్ళు మాత్రం సమాజం తట్టున్నాయి. అందరి కళ్ళు మరణం తట్టుంటే ఒక వ్యక్తి యొక్క ఆశ మాత్రం జీవము తట్టున్నాయి. అందరి యొక్క ఆశ, ఇక నేను బ్రతకను, ఇక నా జీవితం ఇంతే అనుకుంటా ఉంటే ఒక కుష్ఠరోగి మాత్రం ఇటు చూస్తూ అనుకుంటున్నాడు, లేదు నాకు ఒక జీవితం కావాలి, నాకు ఒక క్రొత్త బ్రతుకు కావాలి, నా జీవితంలో అద్భుతం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైన దానిని సాధించడం కోసం, అసాధ్యమైన దాన్ని పొందటం కోసం గొప్ప నిరీక్షణతో, గొప్ప ఎదురు చూపుతోటి, గొప్ప ఆశతోటి, ఎవరికి లేని ఆశతోటి ఆ గుంపులో, నిరాశలో తన ప్రజల గుంపులో, నిస్పృహలో మలిగిపోతున్న ప్రజల గుంపులోంచి నిరీక్షణతో చూస్తూ ఉన్నాడు ఆ ఒక్క కుష్ఠరోగి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ చుట్టూ నిరాశపరులు ఉన్నారా? నీ చుట్టూ కృంగిపోయిన వారు ఉన్నారా? నీ చుట్టూ తాగుబోతులు ఉన్నారా? నీ చుట్టూ తిరుగుబోతులు ఉన్నారేమో, నీ చుట్టూ ఒకవేళ బలహీనులు ఉన్నారేమో, నీ చుట్టూ దరిద్రులు ఉన్నారేమో, నీ చుట్టూ అపనమ్మక మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారేమో, నీ బ్రతుకింతే అంటూ నిన్ను ప్రతి నిమిషం నీ స్థితిని బట్టి, నీ గతిని బట్టి కృంగదీసే వాళ్ళు ఉన్నారేమో. బట్ ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటి అంటే, ఎంతమంది ప్రజలు 1000 శాపాలు పెట్టినా, 1000 రకాలు మాట్లాడినా, నీలో ఆశ ఉంటే నీ ఒక్కడి కోసం యేసయ్య దిగి రాబోతూ ఉన్నాడు. నీ ఒక్కదాని కోసం యేసయ్య దిగి రాబోతూ ఉన్నాడు. నీ తలరాత మార్చబోతున్నాడు. నీ శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. నీ బలహీనత తీసివేసి బలమైన సాధనంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నమ్మిన వారంతా అయ్యా నాకు నీ బలము కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరూ చెబుతున్నారు, నీకు నువ్వు బాగుపడవరా, ఊడిపోయిన చేతులు మళ్ళీ రావు, ఊడిపోయిన ముక్కు మళ్ళీ రాదు, ఊడిపోయిన కాళ్ళు మళ్ళీ రావు రావు రావు. కానీ అతడు చూస్తూ ఉన్నాడు, తిరిగి తనను సృష్టించగలిగేటువంటి కుమ్మరి అయినటువంటి దేవుని తట్టు తిరిగి చూస్తూ ప్రారంభించాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసయ్య ఎవరు అంటే పరమ కుమ్మరి. పరమ కుమ్మరి. చేసిన పాత్ర పగిలిపోయినప్పుడు, అది కృంగిపోయినప్పుడు దాన్ని మరలా తీసి ముద్దగా చేసి మరలా తిరిగి దాన్ని క్రొత్త పాత్రగా చేయగలిగినటువంటి పరమ కుమ్మరి యేసు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సమస్యలో పగిలిపోయావేమో, కష్టాల్లో పగిలిపోయావేమో, శాపాల్లో పగిలిపోయావేమో, రోగాల్లో బాధల్లో కృంగిపోయావేమో. ఈ రాత్రి కృంగిన నీ జీవితాన్ని, మస్కబారని బ్రతుకుని, పగిలిపోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా సృష్టించడానికి, once again he want to create your life in new way, in new manner, in new image. నీకు తెలియనటువంటి ఇమేజ్లో, తెలియని రీతిలో, తెలియని పద్ధతిలో సృష్టించి క్రొత్త సృష్టిగా చేయడానికి ఈ రాత్రి యేసుని ఎదుట నిలబడి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. నువ్వు అనుకుంటా నా చరిత్ర ఎవరు మార్చలేరు, నా తలరాత ఎవరు మార్చలేరు. ఈ ఊరిలో ఉన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా. చిన్న గుడిసెలో ఉన్నా నేను. చాలాసార్లు చెప్తాను, ఎక్కడికి వెళ్ళా చెప్తాను నేను ఈ మాట. మా నాయనమ్మ, మేమిద్దరం, మా అమ్మ నాన్న పిల్లల, మా తమ్ముళ్ళు 2 అక్కడ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఒంటరి నా జీవితం. ఎప్పుడో పండక్కో పబ్బానికో మా నాన్న వచ్చి తీసుకొని పోతే 4 రోజులు ఉండి మళ్ళీ వచ్చేది. ఇక్కడ నుంచి ఊటుకూరు 3 కిలోమీటర్లు బురదలో నడుచుకుంటూ పోయి బురదలో నడుచుకుంటూ వచ్చి పుస్తకాలన్నీ కింద పడిపోతే
అటు ఈ దరి మొత్తం చినిగిపోయి మధ్యలో ఇన్ని ఉండే పేపర్లో అన్నీ చినిగిపోయేది. మాతో పాటు దయాకర్ పాస్టర్ గారు కూడా ఉన్నారు, మాతో పాటు చదువుకుంటూ వచ్చారు అప్పుడంతా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా నాకైతే నిరీక్షణ లేదు. ఆ చేలో పచ్చిమిరకాయలు పోసుకుంటూ పత్తి తీసుకుంటూ అనుకునేది, అసలు నాకంటూ మంచి జీవితం ఉందా, నేను కూడా వెళ్ళలాగా మట్టిలోనే పడిపోతానేమో, నా బ్రతుకు కూడా ఇంతేనేమో. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. చాలామంది మ్యాక్సిమం 90%, 10% దేవుని కృపను బట్టి కొంతమంది వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి దేవుని కృపలో జాబ్స్ చేసుకుంటున్నారు. కొంతమంది అత్యున్నతమైన పరిచయం చేస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూబెన్ చిన్నప్పుడు ఇంత ఉండేవాడు, వాడు అంతుండి అంగీ వేసుకొని క్రిస్మస్కి వాడి దగ్గరే నేను పాట ఏంటంటే శ్రీ యేసుండు జన్మించి రైలని క్రిస్మస్కి పాట పాడుతుంటే వాడి దగ్గర అయినా నేను ఆ పాట తర్వాత నేర్చుకున్నా. సో చిన్నప్పటి నుంచే. తర్వాత అనేక మంది మరి ఈ ప్రేమరాజు వీళ్ళందరూ కూడా దేవుని నమ్మిన వాళ్ళు కాదు. ఫస్ట్లో వాళ్ళ మీద దేవుని మహాకృపను బట్టి ఒక్కొక్కరు చాలామంది ఆ లిస్ట్ చదువుతూ ఉంటే, పాస్టర్స్ లిస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి లిస్ట్ చదువుతూ ఉంటే నా గుండెల్లో ఎంతో గొప్ప సంతోషం. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను అనుకునేది నాకంటూ లైఫ్ ఉందా, నాకైతే లేదు, నాకైతే ఉంటుందనే గ్యారంటీ లేదు. చదువుకుంటున్నాను, ఎంసెట్ చదవాల్సి వచ్చినప్పుడు, ప్రతిసారి చదవాల్సి వచ్చినప్పుడు యాప్ సెట్ కింద పుస్తకాలు వేసుకొని కూర్చొని చదువుకుంటూ ఉండేది. 7th క్లాస్లో పెళ్లి చేయాలని, 10th క్లాస్లో పెళ్లి చేయాలని ఎవరెవరినో చూసుకుంటూ ఉండేవాళ్ళు. పెళ్ళి అంటూ ఉండే, తప్పామంటే పెళ్లి చేస్తా. సో ఇటువంటి పరిస్థితి ఉండేది. అయితే నా జీవితం ఎప్పుడు ఆగిపోద్దో నాకే తెలియదు. బడి ఆపితే టీచర్లు వచ్చి అడిగేవాళ్ళు, అమ్మ సామెల్ ఏంటి మీ అమ్మాయిని ఆపేశారు, అమ్మ ఏంటమ్మంటే మా అమ్మ అనేది చదువులేదు గిదిలేదు, ఆడపిల్లకేం చదువుకుంటే ఏమొస్తుంది, ఎవరు కొంప ఊడుస్తుంది పోయి. కానీ మా నాన్న అనేవాడు, నా బిడ్డ మరి ఇందిరాగాంధీ రాజ్యం చేయలేదా, నా బిడ్డ కూడా రాజ్యం వెళ్తుందేమో నాకేం తెలుసు అనేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన దూరదృష్టి కలిగినటువంటి వాడు, నానా నువ్వు చదువుకో, నేను నీకు ఆస్తులు ఇవ్వలేను, నా తండ్రి నాకేం ఆస్తి ఇవ్వలేదు, నేను కూడా నీకేమి ఇవ్వలేను, చదువుకో, నువ్వు ఎంత చదువుకుంటావు చదువుకో, చదువే నీ జీవితానికి ఆధారం కావాలి. నేను చదవలేకపోయాను, చదివాను, ఏమి పొందలేకపోయాను, నా జీవితంలో శాపం మిగిలిపోయింది. కానీ నువ్వు అలా అవ్వకూడదు, నువ్వు ఆస్వాదించబడాలి. ఫలానోడి బిడ్డ అంటే 10 మందిని బతికించే వ్యక్తిగా నువ్వు మారాలి, నువ్వు అనేకులకు జ్ఞానం పంచే వ్యక్తిగా మారాలి, నీ తలాంతులు పంచే వ్యక్తిగా మారాలి. దాచుకోవద్దు దేన్ని కూడా, అనేకులకు పనికొచ్చే పాత్రగా నువ్వు మారాలని ఎప్పుడు నాన్న కూర్చొని భుజమే చేసుకొని చెబుతూ ఉండేవాడు. నాకు ఆ భాష అర్థమయ్యేది కాదు, అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. సో దేవుని బిడ్డ ఎవరైనా పిల్లలతో మాట్లాడుతుంటే మా నాన్న అనేవాడు, నువ్వు కలెక్టర్ సీట్లో కూర్చుంటే ఇట్లాంటి వాళ్ళందరూ నీ ముందు 1000 మంది సాగిల పడతారా, ఇట్లాంటి వాళ్ళంతా నీకెందుకు లే అనేవాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పక్షి రాసు గూడు కట్టినప్పుడు ఆ గూట్లో పక్షులు అనుకుంటే, మమ్మీ మన కాలం ఇంతేనా, మన గూడు ఇంతేనా మమ్మీ, ఇంతేనా మనం బ్రతికేది, ఈ గూడు వరకే మన జీవితం, నువ్వు తెచ్చి ఇచ్చేటువంటి తినుకుంటూ బ్రతకాల్సిందేనా అంటే ఆ పక్షి చెబుతుంది, లేదు నాన్న, చూసావా ఆ మేఘాలు చూసావా ఆ కదులుతున్న మేఘాలు చూసావా, ఆ సూర్యకిరణాలు చూసావా, ఆ చంద్ర కిరణాలు చూసావా, నక్షత్ర రాసులు చూసావా, ఒక రోజును నువ్వు ఈ గూట్లోంచి పైకి లేచి ఆ మేఘాలతో ఢీకోవాలి, ఆ సూర్యకిరణాల్లో స్నానం చేయాలి, చంద్రుని కాంతిలోను వెళ్ళాలి. నాకు అంత బలం ఉందా మమ్మీ, అంత బలం ఉందా? ఎస్, నీ రెక్కల్లో గాలిని ఢీకొనే శక్తి ఉన్నది, నీ రెక్కల్లో మేఘాలను ఢీకొనే శక్తి ఉన్నది, నీ కాలిలో శూన్యంలోకి ఎగరగలిగే శక్తి ఉన్నది, సూర్యకిరణాలకు వైపుకు దూసుకొని పోయే ప్రభావం ఉన్నది, నీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి గట్టిగా. అందరూ నా దరిద్రాన్ని గురించి మాట్లాడితే మా నాన్న మాత్రం నాలో ఉన్న దాగిన శక్తిని గురించి మాట్లాడేవాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆడపిల్లవు నువ్వేం చేస్తావు, ఆడపిల్లవు నీ వల్ల ఏమవుతుంది, ఆడపిల్లవు నువ్వేం చేస్తావు అని అందరూ అంటే నాన్న మాత్రం నాకు ఈ మాట చెప్పేవాడు ఇప్పుడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఏదో తపన ఈ దరిద్రం నుంచి బయటికి రావాలి, శాపం నుంచి బయటికి రావాలి. ఎట్లా రావాలి? చదువుకోవడం మొదలుపెట్టాను. నా జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి ద్వారం తెరిచాడు. మన ఊరిలో ఫస్ట్ బీటెక్ ఇంజనీర్గా స్టూడెంట్గా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో, మా నాన్నమ్మ వాళ్ళు ఈ ఊరిలో మేము చదువుకున్నాడు ఎర్రబోయినపల్లిలో ఫస్ట్ బీటెక్ స్టూడెంట్గా దేవుడు నాకు సీట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా.
ఇంజనీరింగ్ అంటే తెలియనటువంటి కాలంలో, ఆ స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి కాలంలో దేవుడు నాకు అటువంటి కృప ఇచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఆయన తట్టు చూసినటువంటి వారి ముఖాన్ని దేవుడు సిగ్గు పడనివ్వడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన క్రింద పెట్టడు. తృప్తి పరిచేటువంటి దేవుడు. నేను బీటెక్ వచ్చినప్పుడు జాయిన్ అవడానికి వెళ్తుంటే 200 రూపాయలు లేక మా నాన్న 200 ఇళ్ళు తిరిగాడు డబ్బులు తీసుకురావడానికి. పిచ్చి లుంగి వాడు కట్టుకొని, పిచ్చి షర్ట్ అవుట్ వేసుకొని నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చాడు. నేను ఒక పిచ్చి బ్యాగ్ వేసుకొని, పిచ్చి బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని నేను వెళ్ళా జాయిన్ అవడానికి. అందరూ ప్రొఫెషనల్స్, అందరూ కారులో వచ్చారు, అందరూ గొప్పోళ్ళు వచ్చారు. నేను మాత్రం ఒక పిచ్చిదానిలాగా నిలబడి ఉన్నాను అక్కడ. దేవుని బిడ్డ, అటువంటి ఘోరమైన నికృష్టమైన స్థితిలోంచి నా జీవితాన్ని దేవుడు లేవనెత్తి ఈ రోజున ఇలా షేప్ చేసి, ఇలా తయారు చేసి మీ ముందు నిలబడటానికి దేవుడు నాకు మహాకృపనిచ్చాడని నమ్ముతున్నారు. చెప్దాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేనెవరో, నాలో ఉన్నది ఏంటో కాదు, కానీ నా దేవుని కృప తప్ప నా జీవితంలో ఏది లేదు. నేనేమై ఉన్నానో ఆయన కృప తప్ప వేరొకటి లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక తపన నా జీవితంలో, ప్రభువా ఈ దరిద్రం నుంచి బయటికి రావాలి, శాపం నుంచి బయటికి రావాలి. దరిద్రం నా కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదు ప్రభువా. గుడిసె నా కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదు. నేను గుడిసెలో పుట్టొచ్చు, గుడిసెలో పెరగొచ్చు, కానీ నా ఫైనల్ డెస్టినీ, నా ఫైనల్ అడ్రస్ మాత్రం గుడిసె కాకూడదు ప్రభువా. ఆమేన్. దరిద్రంలో పుట్టొచ్చు, నేను దరిద్రంలో పెరగొచ్చు, కానీ నా ఫైనల్ అడ్రస్ మాత్రం దరిద్రం కాకూడదు ప్రభువా. ఈ కుష్ఠరోగి కూడా అదే అనుకుంటా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే, నా కుష్ఠరోగం రావచ్చు, కుష్ఠరోగం కొంతకాలం నేను బ్రతకొచ్చు, కానీ నా సమాధి మీద మాత్రం కుష్ఠరోగి అని రాయకూడదు. నా సమాధి మాత్రం కుష్ఠరోగుల మధ్యలో ఉండకూడదు. నా అడ్రస్ మాత్రం కుష్ఠరోగుల సమాధుల తోటలో ఉండకూడదు. నా బ్రతుకు మారాలి. కుష్ఠరోగం నుంచి నేను ఆశీర్వాద స్థితికి రావాలి. బలహీన స్థితి నుంచి బలమైన దుర్గంగా మారాలి. నా సాక్ష్యం అద్భుతంగా మారాలి అనేటువంటి ఒక తృష్ణ తన జీవితంలో ఉంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చెబుతారు, నువ్వా ఆశ కూడా వద్దుండాలిరా, ఉట్టికెక్కలేనమ్మా. ఎక్కడికి వెళ్ళింది? ఉట్టికెక్కర ఎగరలేని వాళ్ళు ఆకాశానికి ఎగురుతారా? రే, ఆశ కూడా వద్దుండాలిరా. స్వర్గానికి, స్వర్గానికి ఎక్కుతుందంట. సో మనము చాలాసార్లు మన ఆశని లిమిట్లో పెడుతున్నాం, మన దేవుని లిమిట్లో పెడుతున్నాం. చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు లిమిట్లో ఉండాలనుకుంటాం మనం. తలనొప్పి తగ్గిస్తాడు కానీ క్యాన్సర్ తగ్గిస్తాడా దేవుడు? ఏదో కొంచెం ఇవ్వంటే ఇస్తాడు కానీ అంత పెద్ద చేస్తాడా దేవుడు? ఎస్. నువ్వెంత ఆశపడతావో, దేవుడు ఎంత గొప్పోడని నమ్ముతావో, దేవుని ఎంత ఉన్నతమైన నమ్ముతావో అంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రభువా, నా సంతతిలో నుంచి, నా కుటుంబంలో నుంచి నువ్వు రాజులు లేపబోతున్నావు, అధికారులు లేపబోతున్నావు, ఘనులు లేపబోతున్నావు అని ఒకవేళ నువ్వు నమ్మితే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ నైట్, యు ఆర్ గోయింగ్ టు సీ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఏది గొప్పది నువ్వు ఆలోచిస్తావో, ఏది గొప్పది నువ్వు కావాలని ఆశిస్తావో, ఈ రాత్రి ఆయన బలిష్టమైన బాహువు, తెన్నడు తరిగిపోని సామర్థ్యం గల బాహువు ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతంగా హెచ్చించబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నా దేవుడిని హెచ్చించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పొద్దున్న నేను పొద్దున్న పని చేసుకుంటా ఉంటే మా పిన్ని వచ్చి అన్నది, బా నువ్వు నేషనల్ అన్నది. నేను అన్నగాని కాదు, ఇంటర్నేషనల్. చెప్పాలి గట్టిగా. పిన్ని వచ్చినది, నువ్వు నేషనల్ బిడ్డ అంటే నేను అన్నాను, నేషనల్ కాదు మా, ఇంటర్నేషనల్. ఎందుకంటే నేను వెళ్ళగలిగే శక్తి నాకు లేదు, నాకు తెలుసు. టికెట్ కొనుక్కునే డబ్బులు కూడా లేవు, నాకు తెలుసు. కానీ నా ట్రెషర్, నా ఆశ, నా నిరీక్షణ, నా తృష్ణ ఎవరి మీద ఉంది అంటే నా దేవుని మీద మాత్రమే ఉంది. నేను వెళ్ళలేను, కానీ ఆయన మోసుకొని వెళ్ళగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. I am not capable to fly to anywhere in the world, but I put my trust in my God. He can bear me upon his wings and he can take me to anywhere. Amen. నన్ను ఎక్కడికైనా తీసుకొని పోగల సమర్థుడు నా తండ్రి. ఆగిన మీద ఆశ పెట్టుకున్నాను కాబట్టి he can do everything for me. నా కోసం ఆయన ఏమైనా చేయగలడు. నమ్ముతున్నావా నువ్వు?
నమ్ముతున్నావా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఐ విష్ బి క్లీన్ బి హీల్డ్ అన్నాడు ఆయన. ఒకే ఒక మాట చెప్పాడు. ఇమ్మీడియట్గా అతని కుష్ఠరోగం అతను విడిచిపెట్టి వెళ్ళిపోయి చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వెంటనే వాడు ఏం చేశాడు? లేచి చెప్పండి ఏం చేశాడు? ఊరిలోనికి వెళ్ళి అంత ప్రకటించడం మొదలు పెట్టేశాడు. అతను పోవటానికి ముందు ఏమన్నాడు దేవుడు తెలుసా? నువ్వు వెళుతున్నావు కానీ ఎవ్వరికి కానీ ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. ఏమయ్యో చెప్పకు సుమి, ఏం చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు అంటే నీ నోటి మాట నీ సాక్ష్యం కాకూడదు, కానీ నిన్ను చూసి 1000 నోళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను మారాను అని నువ్వు చెప్పడం కాదు. నీ మారిన బ్రతుకు చూసి, నీ మారిన నడవడి చూసి, మారిన నీ నోటి మాటను చూసి, మారిన నీ ప్రవర్తన చూసి ప్రజలు చెప్పాలి ఫలానా వ్యక్తి మారాడు అని, ఫలానా వ్యక్తి మారింది అని, ఫలానా వ్యక్తి చేత అద్భుతం జరిగిందని, ఫలానా వ్యక్తి నిన్నటి వాడు కాదు, ఈరోజు ప్రత్యేకమైన వాడు అని చెప్పేసి ప్రజలు నీ గురించి చెప్పాలి. చెప్పాలి గట్టిగా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందుకని నువ్వు చెప్పొద్దు. చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు. మా ఊర్లో ఒక ఆమె ఉంది, నెల్లూరులో ఒక ఆమె ఉంది. చిన్న మంచం వేసుకుంటుంది, ఎంత లావు ఉంటుంది, సఫామని కూర్చుంటుంది ఆ మంచం మీద. వచ్చే పోయి వాళ్ళందరూ చెబుతుంటారు, అమ్మో యేసుప్రభు చాలా గొప్ప దేవుడు అమ్మా, ఓ యేసుప్రభు ఎట్లాంటి దేవుడు అనుకోండి, చాలా గొప్ప దేవుడు. నాకు కడుపులో క్యాన్సర్ గడ్డొత్తేనా, ఒకరోజు చచ్చిపోతామని చెప్పారు డాక్టర్ గారు. ఆసుపత్రిలో జాయిన్ చేస్తే తెల్లటి గుట్లు వేసుకొని వచ్చినాము యేసుప్రభు నా దగ్గరికి. కడుపులో చేయి పెట్టి తీయగానే ఎంతలా ఎర్రటి పండ్లు లాంటి గడ్డ వచ్చేసింది. పుట్లేసేసాడు, వెళ్ళిపోయాడు. తెల్ల డాక్టర్ వచ్చి ఎక్స్రే తీస్తే క్యాన్సర్ గడ్డలేదు, దాన్ని వేరే లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నాం మేము. ఎంతో పరలోక సంతోషం అనుభవించాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలరా రేపటి రోజు నీ పిల్లలు, నీ ఇంటిని గురించి, నీ పెంపకాన్ని గురించి, నీకు చెప్పిన మాటల గురించి ఎవరైనా నీ పిల్లలు చెప్పగలరా? గుండె మీద చేసుకొని చెప్పు. అందుకే దేవుని బిడ్డ, నువ్వు చిన్న గూటిలో ఉన్నా సరే పెద్ద దేవుని యొక్క వారసుడిగా బ్రతికినప్పుడు నీ పిల్లలు ఆ గూట్లోంచే ఆకాశానికి ఎగురుతారు. పక్షి రాజు పిల్లల వలె గగనాల్లో ఎగురుతారు, ఆకాశ మేఘాల్లో ఎగురుతారు. కన్నులెత్తి చూడగలిగేంత గొప్ప స్థాయిలో దేవుడు తీసుకొని వస్తాడు వాళ్ళని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుని దాటిపోడు ఆయన. ఆయన గొప్ప కళ్ళు చేసే రక్షకుడు. హల్లెలూయా. నమ్మకస్తునికి ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుని దాటిపోడు. నీ ఇంట్లో యథార్థత ఉంటే, నీ జీవితంలో నమ్మకత్వం ఉంటే, నీ ఇంట్లో పరిశుద్ధత ఉంటే, నీ ఇంటిని దేవుడు దాటిపోడు. ఆమేన్. డబ్బు లేదని బంధువులు దాటిపోవచ్చు, అధికారం లేదని లోకస్తులు దాటిపోవచ్చు, కానీ దేవుడు అక్కడ నిలబడి ఉంటాడు, పొమ్మన్న పోడు. ఎందుకంటే నీ ఇంట్లో యథార్థత ఉంది, నమ్మకత్వం ఉంది కాబట్టి పోడు ఆయన. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. మృతతుల్యమైన నన్ను తిరిగి లేవనెత్తగలవు, నా వ్యాధిని బాగు చేయగలవు, నాకున్న సమస్యను తిరిగి బాగు చేయగలవు, చెదిరిపోయిన నా కుటుంబాన్ని బాగు చేయగలవు, బలహీనమైన నా కుటుంబాన్ని బాగు చేయగలవు. నమ్ముతున్నావా ఈ రోజున? చెప్పు, యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీ శక్తిని నమ్ముతున్నానయ్యా, నీ బలము నమ్ముతున్నాను ప్రభువు, నీ అభిషేకాన్ని నమ్ముతున్నాను ప్రభువు. చెబుదాం అందరూ, ఐ బిలీవ్. నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను యేసయ్యా. అందరూ చెబుదాం, ఏక మనసుతో చెబుదాం. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే ఈ రాత్రి దేవుని మహిమ చూడబోతున్నావు. అందరు చేతులెత్తి దేవుని అడుగుదాం. ఈ రాత్రి నీ కుటుంబం ఎదురు నిలబడి ఉన్న దేవుడు, నీ కృంగిన జీవితం ఎదురు నిలబడి ఉన్న దేవుడు, దివారాతులు కన్నీటితో నలిగిపోతున్నటువంటి నీ జీవితంలో ఎదురుగా ఉన్న దేవుడు సమర్థుడని నమ్ముతున్నావా? మనుషులు నమ్మి మోసపోయావేమో, లోకాన్ని నమ్మి విసిగి వేసారిపోయావేమో. యేసు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, యేసయ్యా. చెబుదాం అందరం కూడా, గ్లోరీ జీసస్, హల్లెలూయా. నా జీవితంలో రా తండ్రి,
అద్భుతం చెడు దిగిరండి. నువ్వు నోరు తెరిస్తే ప్రభు నీ నోటిని మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. అటు చూడొద్దు. నీ బాధ నీలోనే పెట్టుకొని తిరిగి వెళ్ళొద్దు. నీ కన్నిటిని నువ్వే దిగమింకొని వెళ్ళొద్దు. యేసు యొద్దకు రా. కుష్ఠరోగి తన రోగాన్ని తానే దాచుకొని ఉండలేదు. యేసు యొద్దకు వచ్చాడు. యేసు వద్ద తల వంచాడు. యేసులో నమ్మకం ఉంచాడు. యేసులో నిరీక్షణ ఉంచాడు. జీసస్ హల్లెలూయా. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నమ్మకం వమ్ము కాదు. యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాము తండ్రి. యేసయ్యా నీ కృప నాకు కావాలి తండ్రి. మీ దయ నాకు కావాలి తండ్రి. రా తండ్రి నా జీవితములో, రండి నా బ్రతుకులో తండ్రి. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.